దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్యా డైమండ్స్ నుండి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి జూలై 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా కుజగ్రహం యోగకారకంగా ఉంది కాబట్టి ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుక్కునే అవకాశం ఉంది. కాకపోతే కోపం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. చాలా వరకు రేషనల్గా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే కుజుడు మనకు నాట్ ఫేవరబుల్గా ఉంటే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది, ఫేవరబుల్గా ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. దీని ఫలితాలు ఏంటంటే కంట్రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, ఏదైనా జబ్బులు ఉంటే తగ్గుతాయి. కాకపోతే ఎప్పుడు కోపం అనేది లేకుండా శాంతంగా మాట్లాడతారు, సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ పరంగా కూడా ఓవరాల్గా బాగుంది. అండ్ రావాల్సిన డబ్బులు కూడా మీకు అందుతాయి. ఇక్కడ క్యాపబిలిటీస్ కూడా మీకు పెరుగుతాయి. హిడెన్ క్రియేటివిటీ మీ లోపల ఏదైతే ఉందో అది ఆర్ట్ కానీ, ఏదైనా కానీ, టాక్టిక్స్ కానీ, వాక్చాతుర్యం కానీ, ఏదైనా కన్విన్సింగ్ కానీ, అలాంటివన్నీ చాలా వరకు బాగుంటుంది. ఇంట్లో వరకు చాలా వరకు మీరు షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇల్లు స్థానబలము అంటే మనము ఉన్న ఇల్లు షిఫ్టింగ్ చేసే అవకాశం వస్తుంది. కిరాయి ఇల్లు అయినా, ఈవెన్ సొంత ఇల్లు అయినా షిఫ్టింగ్ చేసే అవకాశాలు కనబడుతుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అండ్ కొత్త భాగస్వామి వ్యాపారం స్టార్ట్ చేయడానికి కూడా బాగానే ఉంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ ఆరోగ్యం విషయంలో కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఏదైనా కనీసం మెల్లగా బోన్కి రిలేటెడ్. బోన్స్ రిలేటెడ్ అంటే మనం ఒకటే చూసుకోవాలి, ఏంటంటే చాలా జాగ్రత్తగా నడవాలి, కేర్ఫుల్గా తీసుకోవాలి. ఏజ్ ప్రకారం అసలు ఏజ్ తక్కువనా కానీ జాగ్రత్తగా నడవడం అనేది, కేర్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నడిచేటప్పుడు, స్టెప్స్ దిగేటప్పుడు ముఖ్యంగా ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా అండి? ఎక్కేటప్పుడు ఉండదు, స్టెప్స్ దిగేటప్పుడే వస్తుంది. ఎందుకంటే దానికి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా యాడ్ అయిపోతుంది. దానికి మన హ్యూమన్ బాడీ. సో అలాగా బోన్ రిలేటెడ్గా కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కొంచెం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మీ కుటుంబంలో ఎవరైతే మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. కొంచెం దానివల్ల మీకు కొంచెం చికాకు ఉంటుంది. అండ్ చాలా వరకు కూడా ఖర్చు కూడా బాగానే అవుతుంది. దీనికి ఖర్చును కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇకపోతే సహోదరులతోని కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఏమి చేసుకోకుంటే బాగుంటుంది. అండ్ ఈవెన్ రిలేటివ్స్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి ఏది కమిట్ కాకండి. మీరు అనవసరంగా మీరు నీలాప నిందలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా మీరు ఇన్వాల్వ్ అయినట్టు. అలాగా బంధువర్గంలో మీకు నిజంగా బంధువర్గంతో కొంచెం ఇబ్బంది వస్తుంది. ఇకపోతే ఈ విధంగా ఉంది. ఇక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? కెంపు, కనకపుష్పరామి 2 రత్నాలు పెట్టుకుంటే నిజంగా మనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయి. నిజంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. ఈ సమస్యను నిదానంగా ఏ సమస్య వచ్చినా అండి కొంచెం ఫస్ట్ రియాక్ట్ కావద్దు. అవుతాం, జనరల్గా ఇన్వాలంటరీగా అయిపోతాం. బట్ యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే ఆ సమస్య వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం ఏం చేయలేము. సమస్యను సాల్వ్ చేసుకోవడమే మనకున్న కర్తవ్యం. దీన్ని ఎలా చేసుకోవాలి? ఇలాంటి సమస్య ఇంతవరకు ఎవరికైనా వచ్చిందా లేదా? ఇట్లా ఆలోచించండి. చాలా మందికి వచ్చి ఉంటుంది. మరి వాళ్ళకి సమస్యలు తీరాయి కదా, వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. ఇలాగా పాజిటివ్గా ఆలోచించుకుంటూ పోతూ నిజంగా సమస్యలు మనము తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే జాతక రీతి మాత్రం కెంపు, కనకపుష్పరామి పెట్టుకోవాలి. ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 7, 10, 13, 17, 20, 21 ఈ తేదీలు అనుకూలమైనవి. సూటబుల్ కానివి ఏంటంటే 3, 4, 11, 14, 24, 25 సూటబుల్ కాదు. ఈ తేదీలు ముఖ్యంగా ఇవి నోట్ చేసుకొని ఈ తేదీలకు అనుకూలంగా మీరు ప్రణాళిక చేసుకోండి. చాలా వరకు బాగుంటుంది. వీలైతే ఈ రత్నాలు కూడా ధరించండి. ఇంకా ఇది నేను చెప్పేది జనరలైజ్ విషయము. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు తప్పకుండా దివ్యా డైమండ్స్ రండి. ఇది ఎట్లాంటి విషయం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్న వివరాలు కానీ, రత్నాలు కానీ, కెంపు, కనకపుష్పరామి కానీ మెజారిటీగా ఈ రాశి వారికి సూట్ అవుతుంది. మీరు ఇండివిజువల్గా వచ్చినప్పుడు మీకు పర్టికులర్గా ఏ ప్లానెటరీ పొజిషన్స్ ఏ గళ్ళల్లో ఉంది చూసి బర్త్ చార్ట్లో దానికి తగ్గట్టు యాక్యురేట్గా చెప్తాం. ఎంత ఓవరాల్గా రాశిపరంగా ఉన్నా బట్ ఇండివిజువల్ హారోస్కోప్ డిఫరెంట్ అవుతుంది. సో ఈ విధంగా అప్పుడు అది మోర్ యాక్యురేట్ అవుతుందండి. ఇది మాత్రం జనరలైజ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పిన వివరాలు మీకు జరుగుతలేవు అంటే అది స్పెసిఫిక్గా చూడాల్సి ఉంటుంది. సో ఇలాగ జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. ఇంకా ఏ వివరాలు కావాలని మీరు దివ్యా డైమండ్స్ సంప్రదించండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. అండ్ నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. బేగంపేట్, కుకట్పల్లి కూడా ఉంది బ్రాంచ్ ఆఫీసెస్.
అక్కడ జర లిమిటెడ్ అవర్స్ వర్క్ అవుతుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇంకా బ్రాంచెస్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్. రత్నాలు ఇప్పుడు ఏదైతే దివ్య డైమండ్స్ మేము రత్నాలు ఇస్తున్నామో 1-2 సార్లు ల్యాబ్లో టెస్ట్ చేసి ఇస్తున్నామో, ఎక్కువ బ్రాంచెస్ పెడితే క్వాలిటీ ఎక్కడ పోతుందో స్కిప్ అవుతుందో అన్న భయంతోనే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టలేకపోతున్నాము. ఈ 2 బ్రాంచ్లు ఎందుకున్నాయంటే ఇది ఎప్పటి నుండో బేగంపేట కుక్కట్పల్లి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, సో దాన్ని అలాగే రన్ చేస్తూ దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ కౌంటర్ లాగా మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ముఖ్యంగా మాదాపూర్ది మాత్రం హెడ్ ఆఫీస్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్. ముఖ్యంగా ఎనీ టైం మీరు ఒక్కసారి మాదాపూర్ వచ్చి ఇంకెక్కడైనా నెక్స్ట్ బ్రాంచ్కి ఎక్కడైనా రావచ్చు. సో ఈ విధంగా దివ్య డైమండ్స్లో అండ్ అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి. జెమ్ టెస్టింగ్ ఉంటుంది, రత్నాలు ఉంటాయి, అండ్ జ్యోతిష విభాగం ఉంది. కరెక్ట్ అడ్వైస్ ఉంటుంది, మీకు అక్యురేట్ అడ్వైస్ జ్యోతిషపరంగా ఉంటుంది. ఎలాంటి 10 రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు జ్యోతిషులు ఫీజు రూపంలో లాగేస్తున్నారు. ఇప్పుడు కొందరు కమర్షియల్ వాళ్ళైతే కొందరు లక్షల రూపాయలు తీస్తున్నారని విన్నాను నేను. ఎంత దారుణం అండి! నిజంగా జ్యోతిష్ శాస్త్రం ఎలాంటిదంటే ఎలాంటి ధనాపేక్ష లేని పవిత్రమైన శాస్త్రం. అది వాళ్ళు ఏం ధనాపేక్ష ఆశించకుండా చెప్పాలి జ్యోతిష్యులు, నిజమైన జ్యోతిష్యులైతే. అండ్ చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోవద్దు. ఇలాంటి శాస్త్రాన్ని లక్షలు అసలు నేను ఎవరితోనో విన్న పూజల కానీ లక్షలు అట్లా అంత దారుణంగా కూడా మోసం చేస్తున్నారు. సో మీరు అనలైజ్ చేసుకోండి. నేను చెప్పేదాంట్లో నిజమెంత, వేరే వాళ్ళు చెప్పేదాంట్లో నిజమెంత అనేది అనలైజ్ చేసుకొని జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోండి. ఇది ఒక గొప్ప మార్గం అండి. ఇంకా వేరే రెమెడీ లేదండి. నిజంగా మీకు సూటబుల్ రత్నం పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఆలోచన మారిపోతుంది. కాకపోతే అది ఎఫెక్టివ్ రత్నం అయి ఉండాలి. అలాంటి రత్నము అది కరెక్ట్ అడ్వైజ్ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అడ్వైజ్ కరెక్ట్ ఉండాలనే ప్రతి బ్రాంచ్లో ఆస్ట్రాలజర్స్ ఉంటారు. సో అది మీరు మర్చిపోవద్దు. ఇంకా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.